దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 26 ఫిబ్రవరి 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనము. జెనసిస్ చాప్టర్ 24 and verse 1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైయుండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. అన్ని విషయాల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ Abraham was old and well stricken in age, and the Lord had blessed Abraham in all things. The Lord blessed Abraham in all things. దేవు యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తే నాకేంటి అని ఆలోచన చేస్తున్నారా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా రాయబడింది: మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము సంతానమై ఉండి వారసులై ఉన్నారని వాక్యంలో రాయబడింది. చదవండి, Galatians 3:29. You read for yourself. Because of Christ, you become the heir of Abraham's blessings. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అబ్రహాము వారసుడుగా అన్ని విషయాలు నీవు కూడా ఆశీర్వదింపబడి ఉన్నావు. యు ఆర్ బ్లెస్డ్ ఇన్ ఆల్ థింగ్స్. हिंदी में पढ़ेंगे उत्पत्ति का पुस्तक, उसमें 24 अध्याय और पहला वचन पढ़ रहे हैं. इब्राहिम वृद्ध था और उसकी आयु बहुत भी, और यहोवा ने सब बातों में उसको आशीष दी थी. यहोवा ने इब्राहिम को हर विषय में आशीष दिया. प्रिय भाई और बहनों, जब उनको आशीष दिया करके लिखा हुआ है तो वो आशीष आपको भी मिल रहा है, क्योंकि हम यीशु मसीह के द्वारा इब्राहिम के हम संतान बन गए, हम वारिस बन गए. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును బట్టి అబ్రహాము సంబంధులుగా అయి వారసులై ఉన్నాం ఆశీర్వాదాలకి. కనుక ఈరోజు ఆశీర్వాదం లేని జీవితాన్ని ఉండకూడదు. ఆశీర్వాదం లేని జీవితం ఉన్నదంటే మనము నిబంధనను అర్థం చేసుకోలేదు. దేవుడు అబ్రహామును నిబంధన చేశాడు. అబ్రహాముతో నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతి వారిని ఆశీర్వదిస్తానని నిబంధన చేసిన దేవుడు. ఆ నిబంధన మన జీవితంలో యేసుక్రీస్తు వారి ద్వారా అమలుపరచబడుతున్నది. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయం ప్రతి ఒక్కరము ఆశీర్వదింపబడిన వారుగా మనము బయటికి వెళ్దాం. ఆశీర్వదింపబడిన వారుగా మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అన్ని విషయాల్లో మమ్మల్ని ఆశీర్వదించిన తండ్రి మీకు స్తోత్రం. దేవా, ఏ ఒక్కరికి ఏమీ కొదువు లేకుండా నాయన, వారు ఏ పనుల్లో ఉన్నారో, ఏ ప్రయత్నాల్లో ఉన్నారో వాటన్నిటిలో నీ బిడ్డలందరినీ ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏదైతే అవసరం ఉందో అవసరాలన్నీ తీర్చబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ శక్తి కొరకై, మీ బలం కొరకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మాత్రమే ఘనపరుస్తూ మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు. ఉద్యోగంలో, వ్యాపారంలో చేసిన వారిని దీవించి ఆశీర్వదించి వారిని వర్ధలింపచేసి ఆశీర్వదించినందుకు స్తోత్రం. తండ్రి, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకు, చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేసినాను. దేవ, బోర్డ్ ఎగ్జామ్ నాయన, పబ్లిక్ ఎగ్జామ్స్కు రాస్తున్న వారందరినీ దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం కొరకు ఎదురు చూసిన వారు, ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అన్ని విషయాల్లో నీ బిడ్డలు ఆశీర్వదింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి
మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రం తండ్రి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పరిచయలో అన్ని విషయాల్లో నిబుడులు ఆశీర్వదింపబడినందుకు స్తోత్రములు తండ్రి. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసిన ఆ దేశాన్ని కాపాడి రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధనలు తేక కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.